ఇదే అతను చెప్పిన ప్లేస్. ఇక్కడికే రమ్మన్నాడు. ఇక్కడికా? మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, మా వాళ్ళు అక్కడ చేరారా? చేరారు. నేను వాళ్ళతో మాట్లాడాలి. అక్కడ ఉన్న మీ ఆఫీసర్ పేరంటే? ఆరిఫ్ ఖాన్. హలో, వాట్ హ్యాపెన్? నథింగ్. పుట్ హిమ్ ఆన్. జస్ట్ సెకండ్ సార్. ఆరిఫ్, ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. అతను మాట్లాడతాడట. మిస్టర్ ఆరిఫ్, నేను మా సోదరులతో మాట్లాడాలి. వాళ్ళు వింటున్నారు. आधा बरस है जनाब. तबीयत कैसी है आपकी? कोई तकलीफ नहीं, सब खैरियत है. నేను విడుదల చేయమన్న ఆ నలుగురు వీరులు మీరే అని నాకు తెలియాలి. ప్లీజ్ కన్ఫర్మ్ ఇట్. अहमद इजालकर अब्दुल्ला, लुम्बिनी पार्क 2006. फख्र है. यूसुफ कमाल अहमदुल्ला 2006 गोकुल चाट फक्र है. इनायतुल्ला बैंगलोर 2006 मुझे फक्र है. కరమ్చంద్, ముझे कोई ఫక్ర్ नहीं. నాకు వ్యాపారమే వచ్చు, కొనడం అమ్మడం. ఇంకేం తెలియదు భాయ్. ప్లీజ్ ముझे బచావు భాయ్. ఐ ట్రస్ట్ యూ మిస్టర్ కరమ్చంద్. మీ ఆనవాళ్ళు మాత్రం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ భాయ్. ఫోన్ స్పీకర్ ఆఫ్ చేసి అబ్దుల్లాకి ఇవ్వండి. हेलो. అబ్దుల్లా భాయ్, మీరు బయలుదేరే ముందు ఏవైనా మందులు ఇంజెక్షన్లు ఇచ్చారా? नहीं, మీతో బలవంతంగా ఏమైనా తినిపించారా? అదేం లేదు భాయ్. చేతుల్లోకి సంఖ్యలేశారు అంతే. అవి వెంటనే ఊడిపోతాయి ఇన్షాల్లా. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మిస్టర్ ఆరిఫ్కి ఇవ్వండి. చెప్పు. మిస్టర్ ఆరిఫ్, ముందు వాళ్ళ సంఖ్యలు తీసేయండి. ఆ ఎయిర్ స్ట్రిప్ చివరిన జీప్ రెడీగా ఉంది కదా? ఉంది. ఐ నీడ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఆన్ ద ల్యాండింగ్ స్ట్రిప్. ఈ నలుగురు ఆ జీప్ ఎక్కుతారు. మీరు వచ్చిన దారినే మీ ఆఫీస్కి తిరిగి వెళ్ళిపోండి. ఇనాయతుల్లా విల్ బి ఇన్ ద డ్రైవింగ్ సీట్. అహ్మదుల్లా పక్క సీట్లో, వెనక సీట్లో మిగతా ఇద్దరు. దిస్ ఇస్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే విల్ సిట్. ఇది మాకు వచ్చిన ఆర్డర్. ఇనాయతుల్లా భాయ్, ముझे मालूम है कि आप अच्छी तरह गाड़ी चला सकते हैं. కీ జీప్లోనే ఉంది. జీప్ ఎక్కంగానే ఎక్కడికి వెళ్ళాలో తెలిసిపోతుంది. ఇవన్నీ 10 నిమిషాల్లో జరిగి తీరాలి. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, ఎస్, చెప్పు. ఆర్ఎఫ్ అండ్ హిస్ కలీగ్ మీ ఆఫీస్కి తిరిగి రాగానే బాంబులు ఎక్కడ పెట్టానో చెప్తారు. ఓకే, లిసన్ అప్ గైస్. యువర్ 10 minutes స్టార్ట్స్ నౌ. ఆరిఫ్, అతను చెప్పినట్టు ఫాలో. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది డెఫినెట్గా లోకల్ కాలే. జస్ట్ వన్ మోర్ కాల్. ఎక్కడి నుంచి వచ్చిందో కరెక్ట్గా చెప్పేస్తా. ఐ షూర్ అబౌట్ ఇట్? సర్టన్లీ. ఈజ్ బ్రెయినీ కానీ మేధావి కాదు. అరే, ఏం చేస్తున్నావు? మనం వెళ్ళి వీళ్ళు తప్పించుకుని పోయిన తర్వాత బాంబుల గురించి ఇన్ఫర్మేషన్ రాకుంటే మిస్టేక్ అవుతుంది. దట్స్ కమిషనర్స్ ఆర్డర్. పర్వానే, మిగిలిన ముగ్గురిని వదిలేశాం. బాంబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసాకే వీడిని రిలీజ్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద కమిషనర్. ఎవరు చెప్పినా వదిలేదు లేదు. దట్స్ ఇన్సబార్డినేషన్. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, నా మాట విను. వద్దు. అబ్దుల్లా పైన ఏం చెప్పొస్తున్నారు? మనం ఆయన బయట తీసుకొద్దాం. ఎక్కువ. ఎక్కడికి? నేనెందుకు? నేను చుప్ చాప్ గాడి మీద బయట. ఇంత దూరం తీసుకొచ్చి ఊరికి వదిలేస్తారా? ఏదో సిగ్నల్ వస్తుంది. బయట గాడి మీద. తప్పు చేస్తున్నావు ఆరిఫ్. ఏమన్నావు? తప్పు చేస్తున్నావు అన్నాను, వినపడడం లేదా? తప్పు చేయడం నాకు ఇష్టం బే. నన్ను వదిలే ఆరిఫ్, తర్వాత బాధపడతావు. షట్ అప్. ఏంటి ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేయి. ఫోన్ రింగ్ అవుతుంది. వెనుకుందాము చూడు. ఉంది. అరే, ఏంటి? ఇక్కడ ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్. జీప్ లో ఉన్నట్టుంది. వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కాల్ చేసి ఉంటాడు.
లెట్స్ గో ताला दी నువ్వు వదిలే ఆరిఫ్ मुझे छोड़ दे इनायत भाई मैं आ रहा आजा। ये जाने दे आरिफ ఎస్ చెప్పు, బాంబులు ఎక్కడెక్కడ పెట్టావు? మిస్టర్ కమిషనర్, ముందు అక్కడ జరిగిందేంటో నాకు తెలియాలి. ఆరిఫ్ ఖాన్ అడగండి. సార్ వాట్ హ్యాపెండ్? సార్ అంతా గడబడగా ఉంది. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హస్ హ్యాపెండ్ హియర్. ఏం జరిగింది? అతను వేసిన ప్లాన్ టెర్రరిస్ట్ను రిలీజ్ చేయడానికి కాదు, చంపడానికి. జీప్ లో బాంబు పెట్టాడు సార్. స్టార్ట్ చేయగానే పేలిపోయింది. ముగ్గురు ఖతం. యు మీన్ నలుగురు? లేదు సార్, ముగ్గురే. అహ్మదుల్లా, ఇనాయతుల్లా, కరంచంద్ లాలా. అబ్దుల్లా ప్రాణాలతోనే ఉన్నాడు. సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ దే? పొరపాటు చేశారు మిస్టర్ ఆరిఫ్. అయినా పర్వాలేదు. స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి. అబ్దుల్లా కూడా వినాలి. మీ నలుగురిని విడిపించాలనుకున్నాను ఈ ప్రపంచం నుంచి. ఆ పని ఇంకా పూర్తి కాలేదు. మిస్టర్ ఆరిఫ్, ఆ పని మీరు పూర్తి చేయండి. ఇప్పుడే అక్కడే. సారీ, నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ కమిషనర్, లెట్రిన్లో ఉన్న బొద్దింకులు వంటింట్లోకి వస్తే పాలు పోసి పెంచుతారా? చంపి పారేరు? అదే నేను చేస్తున్నాను. ఐఎమ్ క్లీనింగ్ మై హౌస్, ఐఎమ్ క్లీనింగ్ మై నేషన్. ఎవరు నువ్వు? ఇంటి పేరు, కులం, మతం ఉన్న బయోడేటాలు ఎందుకు మిస్టర్ కమిషనర్? నేను మీకు తెలుసు, చాలాసార్లు చూసే ఉంటారు. బస్ స్టాప్ క్యూలో, రేషన్ షాప్ ముందు 2 కిలోల చక్కెర కోసం ధరలు పెరిగాయని ధర్నాలు చేస్తున్నప్పుడు మీ లాఠీ బూట్ కింద నేనే. కంప్లైంట్ ఇవ్వటానికి మీ పోలీస్ స్టేషన్కి వచ్చి భయంగా మీ ముందు నిలబడతాడే ఒకడు, అది నేనే. గుర్తుకొచ్చానా? ఐఎమ్ ద కామన్ మ్యాన్, జస్ట్ ద స్టూపిడ్ కామన్ మ్యాన్ ఆఫ్ దిస్ రిపబ్లిక్. సడన్ గా ఈ కామన్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయి 6 కిలోల ఆర్డిఎక్స్ ఎలా కొన్నాడు? వై ఆర్ యూ సర్ప్రైజ్డ్? ఇంటర్నెట్లో బాంబ్ అని టైప్ చేస్తే 1000 సైట్లు ఓపెన్ అవుతాయి. బాంబ్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. డిటర్జెంట్ సోప్లో కూడా పొటెన్షియల్ బాంబ్ ఉంది కమిషనర్ సాబ్. సో డూ నాట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. బజార్లో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు. హోటల్స్లో చొరబడి దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చిపారేశారు. ఇంట్లో నుంచి బయలుదేరితే తిరిగి రాగలవా అనే భయాన్ని సృష్టించారు. కానీ ఒక విషయం మర్చిపోయారు. పిల్లిని 4 గోడల మధ్య పెట్టి కొడితే పులిగా మారి చీరేస్తుంది. నాలో ఉన్న ఆక్రోశానికి ఆర్డిఎక్స్ ఏం కర్మ. న్యూక్లియర్ బాంబ్ నే సంపాదించగలను. సో డోంట్ ఆస్క్ మీ హౌ, ఆస్క్ మీ వై. ఈ నలుగురు ఎందుకు? ఇండియన్ జైల్స్ లో చాలా మంది తీవ్రవాదులు ఉన్నారుగా. లక్కీ డ్రా తీశాను, ఈ 4 పేర్లే వచ్చాయి. అంటే మేము అబ్దుల్లాని చంపకపోతే నువ్వు 1000 మంది అమాయకులను చంపుతావా? సార్, నేను అడిగేది ఒక ప్రాణం. వీడు బయటకు వస్తే 1,00,000 ప్రాణాలు తీస్తాడు. ఇలాగే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ హైజాక్ లో ఒకడిని డబ్బిచ్చి పంపించాం. తిరిగి వచ్చి పార్లమెంట్ నే అటాక్ చేశాడు. ఆ వారసత్వమే లుంబిని పార్క్, గోకుల్ చాట్, ముంబై 2611. అప్పుడే కఠిన శిక్ష వేసి ఉంటే ఇంత జరిగి ఉండేదా? 2 minutes నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? యు థింక్ ఇట్స్ ప్రాక్టికల్? Why not? Terrorism is instant. Why should justice not be also that? ఎవరు నువ్వు? What? అర్థం కాలేదు. ముస్లిం తీవ్రవాదులను చంపావు. నువ్వు హిందువా? ఓ అదే, కరంచంద్ లాలా హిందూని చంపాను గనుక ముస్లింనా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నువ్వెవరు? హిందువా, ముస్లింవా? ఏ క్రిస్టియన్ అయి ఉండకూడదా? బౌద్ధులు, కమ్యూనిస్ట్, నాస్తికులు, వీళ్ళ కోపం రాదా? రాకూడదా? నువ్వు చెప్పకపోతే ఏంటి? నీ గురించి మాకు చాలా తెలుసు. నీ నడక, తీరు, వేషం, నీ ఎడం చేతి వాటం. ఓ, నా గురించి అంతా తెలుసా మీకు? మహాత్మా గాంధీ గురించి మీకేం తెలుసు? ఆయన పేరు పలకటానికి కూడా నీకు అర్హత లేదు. మీకుందా? ఇంకెంతమందికి ఉంది ఇక్కడ? సరే వదలండి. మహాత్మా గాంధీ గారు 2 చేతులతోనూ రాయగలరు తెలుసా మీకు? హీ వాజ్ ambidextrous. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ హిస్ ఫ్యాన్.
ఆయనలాగే నాకు కుడి ఇడమ తేడా లేదు, కానీ రాయటం వరకే. పోలీసుల చేతికి చిక్కితే చావు తప్పదని భయమా? అయి ఉండొచ్చు. ఉందా లేదా? జస్ట్ సే yes or no. ఎస్. భయం ఎప్పుడు నీ మనసులో ఉండని. నువ్వు నిరూపించాలనుకున్నది జరగదు. ఆల్రెడీ జరిగింది. మిమ్మల్ని ఇలా పరిగెత్తించడానికి కేవలం 4 వారాలే పట్టింది ఈ కామన్ మ్యాన్కి. ఈ కామన్ మ్యాన్ని చూసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ దేశాన్ని చూసి 100 కోట్ల మందిని చూసి 200 మంది తుపాకీలు పట్టుకుని మేము మిమ్మల్ని చంపుతూ ఉంటాం, ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరు జవాబు చెప్పలేదు. ఈనాడు నేను చెప్తే మీరు సహించలేకపోతున్నారు కదా.